హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే మీ అందరి కోసం ఈరోజు దానిమ్మ రసాన్ని చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను. ఈ దానిమ్మ రసం అయితే చాలా మంచిదండి. ఇది కనుక మనం రెగ్యులర్గా 3 మంత్స్ కనుక తీసుకున్నట్టయితే మనకు ఐరన్ లోపం అనేది పోతుందండి. మనకి ఐరన్ లోపం వల్ల చాలా ప్రాబ్లమ్స్, ఒక్కటేంటండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్, ఆడవాళ్ళకి ఇష్టమైన జుట్టు అయితే బాగా రాలిపోతుంది ఐరన్ లోపం ఉంటే కనుక. నీరసంగా ఉంటుంది, కొంచెం పని చేయగానే బాగా నీరసంగా ఉంటుంది. మనం కిచెన్లో గంట కనుక పని చేసినట్టయితే, నిలబడ్డట్టయితే మనకు కాళ్ళు లాగుతూ ఉంటాయి ఐరన్ లోపం వల్ల. చాలా ప్రాబ్లమ్స్. కానీ మనం ఇలా న్యాచురల్గా ట్యాబ్లెట్తో పని లేకుండా ఇలా న్యాచురల్గా ఇలా జ్యూస్ చేసుకొని కనుక తాగినట్టయితే మనకు 3 మంత్స్ కనుక రెగ్యులర్గా ట్రై చేయండి మీరు. డెఫినెట్గా మీకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నాకైతే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చేసింది. సో నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేనైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను దీన్ని. మీకు కూడా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ఇవైతే గింజలు ఎక్కువైతే తినలేము మనము, కొన్ని తినగానే చాలు అనిపిస్తుంది అనమాట. పిల్లలు కూడా అంతే అండి, మనమే తినలేమంటే ఇంకా పిల్లలు ఏం తింటారండి. అందుకోసమని నేనైతే ఇలా ట్రై చేశాను. నాకైతే జ్యూస్ బాగా వర్కౌట్ అయింది. పిల్లలు కూడా ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు వాళ్ళు. సో ఇందులో అయితే మనం ఇంకేమీ యాడ్ చేయట్లేదు. మనము ఓన్లీ గింజలు తీసి దాన్ని జ్యూస్ చేసుకుంటున్నాము. కానీ మిక్సీలో మాత్రం అస్సలు వేయద్దు మీరు. మిక్సీలో కాకుండా ఇలా జ్యూసర్ దాంట్లో వేసుకోండి. చేయితో ఈజీగా చేసేటట్టు ఉంటుంది. ఇదైతే మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి, తొందరగా అయిపోతుంది. గింజలు ఒలవడమే ఆలస్యం. మనకు 5 నిమిషాల్లో మనకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే అందరికీ మంచిది. ఇది తాగినట్టయితే ఎదిగే పిల్లలకైతే ఇంకా చాలా అవసరము. దీని అవసరం అయితే ఐరన్ అయితే బాగా ఉంటుంది కాబట్టి ఇదైతే చాలా అవసరము. మార్నింగ్ ఒక గ్లాసు పిల్లలకైతే, ఈవినింగ్ ఒక గ్లాస్ ఇచ్చేసేయండి. వాళ్ళైతే మంచిగా తయారవుతారు. ఒక 3 మంత్స్లో వాళ్ళైతే మీకే కనబడుతుంది మీకు ఆ రిజల్ట్ ఏంటనేది. నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చేసింది. కానీ ఇది మాత్రం మిక్సీలో మాత్రం పొరపాటున కూడా వేయకండి. మిక్సీలో వేసినట్టయితే ఇవి గింజలు అనేది తెల్ల తెల్లగా తగులుతూ ఉంటాయి మనకు తాగుతుంటే. అలా మనకు నచ్చదు, తాగబుద్ధి అవ్వదు. సో ఇలా దీంట్లో కనుక వేసి చూడండి, గింజలు అయితే ఎలా వచ్చేసాయో కిందకైతే గింజలు ఇలా ఉండిపోయాయి. కింద జ్యూస్ అయితే వచ్చేసింది మనకి. చూడండి, జ్యూస్ అయితే ఇలా ఉంది రెడ్ కలర్లో. ఇలా రెడ్ కలర్లో ఉంటే పిల్లలైతే మంచిగా తాగుతారు, ఎవరైనా ఇష్టపడతారు. అలా తెల్లగా ఉంటే జ్యూస్ తాగబుద్ధి అవ్వదు. నేనైతే 2 కాయలను తీసుకున్నాను. నేను 2 కాయలను కట్ చేస్తే నాకైతే 2 గ్లాసుల జ్యూస్ అయితే అయింది. చూడండి, నాకైతే బాగా ఉపయోగపడుతుంది ఇదైతే, ఈ జ్యూస్ అయితే. సో మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఈ డ్రింక్ని అయితే ట్రై చేయండి. ఈ డ్రింక్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.